హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాలో భారత్ ఒప్పందం నేపథ్యంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. దేశీయ ఉత్పత్తులపై ప్రకటించిన 26% టారిఫ్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాను కోరుతోంది. జూలై 8, 2025 లోపు ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ఏప్రిల్ 2వ తేదీన భారత ఉత్పత్తులపై అమెరికా అదనంగా 26% మేర టారిఫ్స్ ప్రకటించింది. అయితే జూలై 9వ తేదీ వరకు, అంటే 90 రోజుల పాటు ఈ సుంకాల అమలును వాయిదా వేసింది. అయినప్పటికీ 10% ప్రాథమిక టారిఫ్ కొనసాగిస్తోంది. 90 రోజుల గడువు ముగిసేలోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఇందులో భాగంగానే 26% సుంకాల నుంచి మినహాయింపు కోరుతోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశ వేగవంతం చేసేందుకు అగ్రరాజ్య వాణిజ్య మంత్రితో చర్చలు చేపట్టినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమం వేదికగా ఎక్స్ వేదికగా ఇటీవల పేర్కొన్నారు. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జెమీ సనా గ్రీర్ అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్తో భేటీ అయినట్లు పేర్కొన్నారు. చర్చలు సానుకూలంగా నడుస్తున్నాయని, జూలై 8వ తేదీలోగా తొలి దశ చర్చలు ముగింపు గడువుకు ముందే మధ్యంతర ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలి దశ ఒప్పందంలో టారిఫేతర సమస్యలు, వస్తువులు, డిజిటల్ సేవలు వంటి అంశాలు ఉంటాయన్నారు. మరోవైపు 26% టారిఫ్, 10% ప్రాథమిక సుంకాలు భారత వస్తువులపై పడకుండా చూసేందుకే ప్రయత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. భారత్ ప్రధానంగా జౌళి, తోలు వస్తువులు, రత్నాభరణాలు, గార్మెంట్స్, రసాయనాలు, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పండ్ల వంటి వాటిపై సుంకాలు తగ్గించాలని కోరుతోంది. ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల కంటే తక్కువ పన్నులు తగ్గించాలంటే అమెరికా కాంగ్రెస్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇదే సమయంలో నిర్దిష్ట పారిశ్రామిక వస్తువులు, వాహనాలు, వైన్, పెట్రోకెమికల్స్, డైరీ వ్యవసాయ ఉత్పత్తులు, జన్యు మార్పిడి పంటల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని అమెరికా కోరుతోంది. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేసి $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ వాణిజ్య చర్చల ఫలితంగా అమెరికా భారత్ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. టారిఫ్ తగ్గింపులు, డిజిటల్ సేవల పరస్పర ప్రయాణీకరణ, వ్యవసాయ ఉత్పత్తుల అనుమతులు వంటి కీలక అంశాల్లో పరస్పర సమ్మతితో నిర్ణయాలు తీసుకుంటే ఇరు దేశాల మధ్య వ్యాపారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఈ ఒప్పందం వల్ల లాభపడే అవకాశాలున్నాయి. ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు సమస్యల సమయంలో ఇటువంటి ఒప్పందాలు ప్రపంచ ఆర్థిక స్థిరతకు దోహదపడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.